వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతు సోదరుడికి కూడా స్మా అగ్రో సైన్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక ఈరోజు ఈ వీడియో సారాంశం ఏమిటంటే ఐకాన్ మరియు పవర్జీ. ఐకాన్ వచ్చేసరికి ఇటు పప్పాయి కావచ్చు, మిర్చి కావచ్చు, టమాటో కావచ్చు, ఈ 3 క్రాపుల్లో కూడా వచ్చే ఈ కుకుంబర్ మొజాయిక్ వైరస్ కావచ్చు, జెమినీ వైరస్ కావచ్చు, లీఫ్ కర్లింగ్ వైరస్ కావచ్చు, పండు తెగులు కావచ్చు, ఇలా ప్రతి వైరస్ కావచ్చు, బ్యాక్టీరియాసైడ్, ఈ రెండింటిని కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి పవర్ఫుల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే ఇది ఐకాన్. ఈ ఐకాన్ గురించి మనకి మన ఛానల్లో లాస్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి మీరు చూడొచ్చు. ఈ ఐకాన్ వచ్చేసరికి కాంటాక్ట్ అండ్ సిస్టమిక్లో పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఆర్గానిక్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి, బేస్డ్ కాదు ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి. ఇక ఐకాన్ వచ్చేసరికి ఐకాన్ యూజ్ చేయటం వల్ల ఈ వైరస్ని ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయడంతో పాటుగా ఆ ఆకు మీద ఉన్నటువంటి ఆ ముడత ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసి, అంటే పూర్తిగా రికవరీ చేసి మళ్ళీ ఫ్రెష్ రీగ్రోత్ ఇవ్వటం జరుగుతుంది మొక్కకి. అంటే కొత్త ఎనర్జీని అనేది మొక్కకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ఐకాన్ని యూజ్ చేయటం వల్ల ఈ వైరస్తో పాటుగా ఇంకొక లాభం ఏంటంటే పండు తెగులు, అంటే పూత పింద ఏదైతే డ్రాప్ అవుతుందో, అంటే మన పండిపోయి రాలిపోవటం, ఇవి ఏదైతే ఉందో దీన్ని కూడా 100% కంట్రోల్ చేస్తుంది. కంప్లీట్గా ఐకాన్ వచ్చేసరికి అటు వైరస్ కిల్లర్ గాను ప్లస్ ఇటు బ్యాక్టీరియాసైడ్గా 2 రకాలుగా కూడా మన రైతు సోదరులకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ఐకాన్ని ఎకరానికి 1/2 లీటరు అంటే 250 mlని 100 లీటర్స్ లేదా 120 లీటర్లో కలిపి యూజ్ చేయటం వల్ల ఈ వైరస్ ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో మేజర్గా మనకి పప్పాయిలో కానీ, మిర్చిలో కానీ, టమాటాలో కానీ వచ్చే ఈ జెమినీ వైరస్ కావచ్చు, కుకుంబర్ మొజాయిక్ వైరస్ కావచ్చు, వీటిని మాత్రం కంపల్సరీగా కంట్రోల్ చేస్తుంది. పండు తెగులు అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ చేసేసిద్ది, దాని గురించి చాలా డౌట్ అవసరం లేదు. ఇక రెండో ప్రోడక్ట్ వచ్చేసరికి పవర్జీ. ఈ పవర్జీ గురించి కూడా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చాలానే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మెయిన్ నెమటోడిస్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టిగా నెమటోడిస్ ప్రభావం అనేది స్టార్ట్ అయింది. విల్ట్ వైరస్ అంటాం మనం, అంటే వేరు చచ్చిపోయి మొక్కను చంపేస్తుంది. ఈ నులు పురుగులు అంటాం మనం, నెమటోడిస్ని నులు పురుగులు అంటాం. ఇవేంటంటే వేరులోకి వెళ్ళిపోయి అక్కడ గూళ్ళు ఏర్పాటు చేసుకొని వేరుని చంపేసి మొక్కను చంపడం జరుగుతుంది. ఈ ఎకరానికి 1 kg ఈ పవర్జీ, ఇది వచ్చేసరికి కూడా కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్. మన ప్రీవియస్ వీడియోస్ చూడవచ్చు. ఈ ఆర్గానిక్ పవర్జీ ఏదైతే ఉందో మనం సాయిల్లో అప్లై చేయటం వల్ల, ఫర్టిలైజర్లో కలిపి అప్లై చేసుకోవాలి. అలా చేయటం వల్ల ఏమైందంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసేసింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటివరకు డ్రై సాయిల్గా ఉండిద్ది కాబట్టి ఏంటంటే మనం ఎంత వాటర్ ఇచ్చినా ఏం చేసినా టెంపరేచర్ ఇన్ఫెక్షన్ అనేది ఉండిద్ది. తర్వాత నెమటోడిస్ ప్రభావం అనేది స్టార్ట్ అవుద్ది. ఈ రెండింటిని కూడా కంట్రోల్ చేసి వేరు వ్యవస్థను అనే దాన్ని బాగా డెవలప్ చేసింది. ప్లస్ కొత్త వేరు వస్తుంది. వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అంటే వేరుకు వేరు పుట్టడం. ఈ వేరు వ్యవస్థ అనేది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మొక్కకి కొత్త ఎనర్జీ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. రీగ్రోత్ అయ్యిద్ది, ఎనర్జీ రెసిస్టెన్స్ పెరిగిద్ది. ప్లస్ కాయ సైజు అనేది కూడా మనకి మొక్క ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో కాయ సైజు అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ పవర్జీ కావచ్చు, ఐకాన్ కావచ్చు, ఈ 2 కూడా ఇప్పుడు ఫార్మర్స్కి చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి మాత్రం స్మా అగ్రో సైన్స్ తెలియజేస్తుంది. ఐకాన్ని, పవర్జీని వాడుకొని అధిక దిగుబడులు పొందాలని స్మా అగ్రో సైన్స్ కోరుకుంటుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.